ప్రభువులో నమ్మకం ఉంటే, దేవుళ్ళో నమ్మకం ఉంటే, నీకు అప్పగించిన పని చివరి నమ్మకంగా చేసుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యం ఎవరితో పోల్చాడు? ఒక కోట యజమానునితో పోల్చి అంటాడు, అరే బాబు నేను దేశాంతరం పోతున్నాను, ఇదిగో ఇక్కడ నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాను, మరొకరికి 1 తలాంతు ఇచ్చాను. దేశాంతరం పోయి వచ్చిన తర్వాత ఒరే ఈ ముగ్గురికి వ్యాపారం చేసి దీన్ని అభివృద్ధి చేయండి, ఫలించండి అని చెప్పాడు. తిరిగి వచ్చిన తర్వాత 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? మీరు ఫీల్ అవ్వకూడదు. సంఘంలో నాకే ఇది కావాలని అడగకూడదు. నా లైఫ్లో ఎప్పుడు నేను అడగలేదు. ఏ సంఘానికి ఒక విశ్వాసగా వెళ్ళాను. మీరు కొట్టండి, హోసన్నా పెంటెకోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీ చిలకల కూడా అని కొట్టండి, పాస్టర్ జే రాజయ్య. ఏ సంఘానికి ఒక చిన్న పిల్లవాడిగా యవనస్తునిగా వెళ్ళి చేతులు కట్టుకొని అక్కడ పరిచయం చేసానో, ఆ మా అయ్యగారి దగ్గర చేతులు కట్టుకొని ఎలాగ పరిచయం చేసానో, అదే స్థలంలో నేను సావుకునిగా మార్చబడి అదే బలిపీఠం మీద వేలాది మందికి దేవుని వాక్యాన్ని పంచి అదే దైవజనులతో కారులో కొన్ని సంవత్సరాలు జర్నీ చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెంలో నమ్మకం ఉంటే బల నమ్మకమైన మంచి దోసుడా అనేక వాటిని నేను నీకు అప్పగిస్తాను. ఎక్కడ నమ్మకం ఉన్నావు? ఈ రోజున ఇంకా చెప్తే బాధపడతారు. నమ్మకమే లేదు. భర్తకి నమ్మకం ఉండేవాళ్ళు లేరు, భార్యకి నమ్మకంగా ఉండేవాళ్ళు లేరు, పిల్లలైతే దొంగలైపోయారు. క్రైస్తవ కుటుంబాల్లో అసలు ఆ నమ్మకత్వం కనబడటం లేదు. ఏ పని అప్పగించిన అబద్ధాలు, సాకులు గోపులు చెబుతున్నాం కానీ ఆ నమ్మకత్వం ఉందా? నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఏం చేశాడు? అయ్యారు నువ్వు 5 ఇచ్చావు కదా, కష్టపడ్డా, వ్యాపారం ప్రారంభించా, నాకు ఇచ్చిన జ్ఞానవంతో ఉపయోగించి 5కు 5 10 సంపాదించాను. అబ్బా వెరీ గుడ్. నీకు ఇంకా వేరే ప్రాజెక్టునే ఇస్తాను, పక్కన 2 ఇచ్చినాడు. ఇట్లా ఏం చేసేవరా? అయ్యారు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన చదువును బట్టి, నాకున్న తెలివిని బట్టి 4 సంపాదించాను. అబ్బా వెరీ గుడ్. నీకు కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు నేనా మంచి దాంట్లో సెండ్ చేస్తాను, పక్కి. నువ్వురా ఎన్ని తలాంతులు ఇచ్చాను? నాకు ఒకటే ఇచ్చావుగా, సరేనా ఇస్తా. నీకు 10 ఇవ్వాలనుకున్నా, ఇది సంపాదించావు. నువ్వు ఖర్చుల వల్ల నేను అడుగుతున్నావు. ఇది ఎవరు అంటున్నాడు? దేవుడిని ప్రశ్నిస్తావు. నీకు ఎంత ధైర్యం? నువ్వు ఖర్చుల వల్ల నేను అడుగుతున్నావు. కూర్చున్న చోట విత్తలు వాడి వల్ల నేను అడుగుతున్నావు. అందుకని నాకు భయమేసి గుడ్డ తీసి ఆ తలాంతుని నేను ఏం చేశాను? పూర్తి చేశాను. పాట పాడే తలం తీస్తే పూర్తి చేసావా? ప్రార్థన చేసే వరం ఇస్తే పాడు చేసుకున్నావా? సువార్త ప్రకటించే వరం ఇచ్చారు, పాడు చేసుకున్నావా? అనేకులకు సాక్షిగా దేవుడు నిన్ను నిలిపాడు. గ్రామంలో వాళ్ళు మీరు అన్న మాటలకు సాక్ష్యం అంతా పాడు చేసుకున్నావా? అపవాదైన సాతాను ఎవరిని నిలుపుతామని చూసి నమ్మలే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సిగ్గులేరు. ఈ ఊరికి అమ్మాయి కొత్తగా వచ్చింది, కోడలు చూడడానికి కాస్త బాగుంది, అందంగా ఉందని పక్కన కనబడింది ఆ అమ్మాయి మీద. అక్క ఆయన అమ్మ నాకు ఇంకొక విషయం అవుతుంది, నేను తర్వాత చెప్తాను. ఇక కొత్తగా వచ్చిన కోడలకి ఎలా ఉంటుంది? ఎందుకు ఇలా, ఎందుకు అలాగని, ఎందుకు అలాగని, ఎందుకు అలాగని ఏమైనా పడుతుందా? బాబు కొత్తగా పెళ్ళి ఇల్లు హుషారు ఇంటికి వస్తే వాడికి ఎందుకు చూస్తుంది, పైకి చూస్తుంది. వాడు అక్కడ బట్టలు పెడుతుంటే ఆ బట్టలు కూడా గమనిస్తుంది. దీనికి పిచ్చికాయకి టెన్షన్ పట్టేసుకుంది. మళ్ళా తెల్లారా ఉందని మధ్యాహ్నం ఎటువంటి బాగుందని పని కట్టుకుని ఇంటికి అక్క ఏంటి నన్ను నేను ఊరు చెప్పినాక చెప్పు. అమ్మ గొడవలు అవుతాయి అమ్మ, అయినా నాకు తెలియదు బాబోయ్ అని మళ్ళీ ప్రవేశపోతుంది. పచ్చని ఏం చేస్తాం? ముద్దులు పోసి పాడు చేస్తాం. అందుకని నీ పిల్లలు బోధనని తరపు స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ చేతనైతే కట్టు, లేకపోతే మానే. నువ్వు
కఠినుడు ఎందుకు? పిల్లలు నా కూతురు నేను ఎందుకంటే ఖండిస్తాను, ఎందుకు బయట చెప్తున్న ప్రయోజనాలు అవ్వాలంటే నాకు మన రక్షణ. నువ్వు గుంట తీసి గుంటలో పాతి పెట్టేస్తావా? కల్పించు దేవుణ్ణి నువ్వు నేరాలు నెపంలో నడుపుతున్నావు. మధుస్వార్తలో ఒక మాట ఉంటున్నాను, చదవాల్సిన అవసరం లేదు, నేను ముగించేస్తాను. యేసు ప్రభు ఏం చేశాడండి? ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. అమ్మ మీరు గుర్తు పెట్టుకోవాలి. 10 గంటల నుండి అంటే 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలి. తల్లి 9 నుంచి 6 గంటల వరకు పనిచేస్తే ఒక డేనా 1,000 రూపాయలు నీకు కూలి. అంతేగా? అంతేనా? అది ఉడవడిక ప్రమాణం. ఇప్పుడు ఈ చిన్న బిడ్డ వచ్చింది, మరి నువ్వు 8 గంటలకు వచ్చావు పనికి, 9 గంటలకు వచ్చావు. నువ్వు 8 గంటల దాకా చేయాలి, 6 గంటల వరకు చేయాలి. నీకు ఎంత ఇవ్వాలి కూలి? 1 దేనాలు. అవసరమో కాదు అమ్మ చెప్పండి. అదేనండి. ఈ బిడ్డ మధ్యాహ్నం నేనేం చేశాను? యజమానుండండి, నా దగ్గర 1 కోట్ల రూపాయల డబ్బు ఉందండి, నేను దేవుడినండి, నా ఇష్టోత్సవం చేసుకుంటా, నా సొమ్ము నేనెవరు అడగడానికి అన్నా కదా. ఈ మధ్యాహ్నం 1 గంటకి ఈ అమ్మాయి రోడ్లో తిరుగుతుంది పని పట్టలేకుండా. మా పని చేసుకుని బతకొచ్చు కదంటే పని ఎవరు ఇవ్వట్లేదు అయ్యారు. నా తోటలో పనికిరా 12 గంటలకు వచ్చి ఇంకో దగ్గర కట్టుపోతే 4 గంటలప్పుడు ఈ చిన్న బిడ్డ రోడ్లో తిరుగుతుంది. మా పని చేసుకోవచ్చు కదా, మీ నాన్న అప్పుల్లో ఉన్నాడంటే పని ఎవరు ఇవ్వట్లేదు అయ్యారు. నా తోటలోకి వెళ్ళి పనిచ్చి ఈ అమ్మాయి 8 గంటలకు వచ్చింది, 3 గంటలకు వచ్చింది అనుకోండి. ఆ అమ్మాయి 9 గంటలకి, ఈ అమ్మాయి 12 గంటలకు అనుకోండి, ఈమె 3 గంటలకు అనుకోండి, ఈమె 5 గంటలకు వచ్చింది. ఓకేనా? దిగే ముందు కూడా 5:30 కూడా అమ్మసం వచ్చింది. అయ్యా నాకెవరు నాకెవరు కనిపించారు, నా మన వల్ల నా మీద మన్ను పోయారయ్యా, నన్ను ఎవరు పట్టించుకోరు. అమ్మా నేనున్నానే తల్లి, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే. పరిపాలన చేయకుండా ఊరికి వచ్చారో స్తోత్రాలు చెప్తుండ్రా అని ఆవిడ కూడా తీసుకున్నాం. ఇప్పుడు 6 అయింది, నేను డబ్బు పట్టుకుని నేను పట్టుకున్నాను. ఇప్పుడు ఎంత ఇవ్వాలి అమ్మాయి? ఫస్ట్ అమ్మాయికి అయితే నేను అక్కడి నుంచి ఇవ్వలే. ముసలమ్మా దా 1 దేనాలు వెళ్ళిపో. ఇప్పుడు ఆమెకి ఎంత ఇవ్వాలి వాస్తుంది? నేను మాట్లాడండి తల్లిగారు, నాకు ఉన్న హుషారు మొత్తం పోతుంది. ఇప్పుడు ఆమెకి ఎంత ఇవ్వాలి కూలి? ఎంత ఇవ్వాలక్క? ఉడంబడికి 1 దేనాలు. ఈమెకి దేనాలలో 2 రూపాయలు అర్థిస్తానో పాలిస్తానో నీకు అనవసరం కదా. నేను మంచోడు కనుక 1 దేనాలు ఇచ్చేసి ఫస్ట్ అనుకుంటుంది 5:30కి వెళ్ళిన ముసలదానికి దేనాలు ఇచ్చాడంటే నాకు ఎవరికి దేనాలు ఇచ్చాడు? ఎవరికి దేనాలు ఇచ్చాడు? నీకు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి దేనాలు ఇచ్చాడు. ఫస్ట్ ఉన్నవాడు అనుకున్నాడు నాకు 5 ఇస్తాడేమో. ఎందుకు నీకు అంత ఆశ? నీకు నాకు ఉడంబడికి అంత నష్టపోతుంది ఎవరు? నేను. మీరు కాదు కదా. 1 దేనాలు ఇచ్చి ఏంటంటే మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి, 5:30కి వచ్చిన వాళ్ళు కూడా దేనాలు ఇచ్చారు. వారితో నాకు సమానము. అప్పుడు యేసయ్య అంటాడు, నేను మంచి వాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా? ఈ రోజున మంచి భర్త దొరికినందుకు నీకు కడుపు మంటగా ఉంది, మంచి వారు దొరికినందుకు నీకు కడుపు మంటగా ఉంది, మంచి అత్త మామలు దొరికినందుకు నువ్వు కడుపు మంటగా ఉంది, మంచి సంఘాలు సేవకులు దొరుకుతుంటే నీకు కడుపు మంటగా ఉంటుంది. సొమ్ము రాజుతండి ఏమైనా చేసుకుంటాడు. ఈ పేద ప్రజలకు ఇవ్వడానికి తండ్రికి ఇష్టమైంది. నీకు అన్యాయం చేయలేదు కదా. నీకు నాకు ఉన్న ఉడంబడిక ప్రకారం తేడాలు ఇచ్చానా లేదా? ఇంకా నీ మైండ్ సెట్ ఎందుకు మార్చుకో? అప్పుడు దేవుడు అంటే మంచి వాడికి ఉన్నందుకు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు. చాలా మంది మంచోళ్ళే కదా ఇప్పుడు అన్యాయంగా చనిపోతుంది. మంచి వాళ్ళు కదా ఎన్నెన్నో నష్టాలు పడుతున్నారు. సాక్షులు ఏమో సమాధానంగా ప్రేమగా ఉన్నట్టు కనబడుతున్నారు. మన యేసయ్య మంచి తనమే సిరివేసింది. ఇప్పుడు ఈ 1 దేనాలు ఇచ్చిన ఏమంటారు? మీకు ఎవరు నేను ఎదుగుదని గుడ్డ తీసి తండ్రికి కోపం వచ్చన్నాడు, రే మండుచున్న అగ్ని గుండంలో
తీసుకెళ్ళి పడేయ. సాక్ష్యం ఏమైపోయింది? ఫలించాడా? ఎండిపోయాడు. దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కురిపించాడండి. నా లైఫ్ చెప్తే వినండి. నేను ప్రభుత్వం నమ్ముకున్న తొలిటి దినాల్లో కొత్తలో, అది 2006 సంవత్సరం. ఆశ, దేవుని నమ్మాలి. నాకు కష్టం వచ్చో, రోగం వచ్చో, జబ్బులు వచ్చో దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. నేను 11వ సంవత్సరం అప్పుడు నేను దర్శనం చూశాను. అది పెద్ద చరిత్ర ఇప్పుడు వద్దు. ఆ రాక్ చర్చ్ చర్చికి వెళ్ళాను. మాకు సమీపంలో ఉంటుంది. అందరూ పాటలు పాడుతుంటే నాకు కూడా ఆ పాస్టర్ గారు అన్నాడు, నా ఆసక్తిని చూసి, బాబు సమయం లేదు కనుక ఒక పల్లవి చరణం పాడు ఏమన్నాడు. మైకు పట్టుకుని ఎట్టనే నుంచున్నాడు. పాడు బాబు, ఒక పల్లవి చరణం పాడు. నేను అనుకున్నాను పల్లవి చరణం అంటే ఇద్దరు వ్యక్తులు వస్తారేమో అని చూస్తున్నా. మరి థియాలజీ చదువుకున్న వాళ్ళం కదా. ఇక్కడ చూస్తున్నా మళ్ళీ ఆయన పాడురా బాబు ఒక పల్లవి చరణం పాడు అంటున్నాడు. మళ్ళీ అటు చూస్తున్నా. అంటే పల్లవి ఏంటో చరణం ఏంటో కూడా నాకు వారిని ఎన్నుకొని జ్ఞానానికి మూలపురుషుడు చేయగలిగిన దేవుడు రాత్రి ఇక్కడ సంచరిస్తున్నాడు. దేవుడు ఏదైనా చేస్తాడండి. నీ కథ మొత్తం మార్చేస్తాడా లేదా? పెళ్ళై ముందు జరుగుతామాట కథ కాదు. నేనంటాను నీ చరిత్ర మారుస్తాడు ఆయన. హల్లెలూయా. నమ్మకస్తుడైనా నువ్వు నమ్మకస్తురాలు అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధలింపజేస్తాడు. ఇప్పటి వరకు ఎలా బ్రతికేవో నాకు తెలియదు. ఇక్కడి నుంచి అయినా చెడుని కత్తిరించుకొని, మున్సిపాలిటీ వాళ్ళు మీరు గమనిస్తే రోడ్డు పక్కన ఎప్పుడు పెద్ద 2 కత్తులు పట్టుకున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న ఆకులు ఏం చేస్తారక? నీ మీద కోపం కాదు, నువ్వు అందంగా పుష్పించాలని, ఫలించాలని, చూసే వారికి ఆహ్లాదకరంగా నీ కుటుంబం కనబడాలని కత్తిరిస్తూ ఉంటారు. 4వ చెప్పి నేను ముగించేస్తాను. చదువుతాను ఒకసారి ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 5:10. 2వ సమూయేలు గ్రంథం దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఆమేన్ చెప్తావా? హల్లెలూయా. ఫలములు లేని నీ జీవితంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంఘమా, ప్రియమైన తల్లి, ఇకనైనా దేవుడిని కాస్తైనా భయపడు. స్వార్థలో రాయబడి ఉంటుంది, ఎవరైనా కొంచెమైన దేవుడు చూస్తున్నాడని భయము కలిగి ఉంటే కొన్ని తరాల పాటు ఆయన కనికరం ఉంటుందంట. నీ మీదే కాదు, నీ పిల్లల మీద కొన్ని తరాల పాటు ఆయన కనికరం నీ మీద ఉంటుంది. ఎవరి మీద? కాస్త భయపడేవారి మీద. దావీదుకు అంతకంతకు వర్ధిల్లెను. గొర్రెలు కాచుకునేవాడు, విలువ లేనివాడు, ఘనత లేనివాడు, ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి పుట్టారో కూడా ఆ తెలియని పరిస్థితి. సొంత ఏడుగురు అనలేదు, నీ బతుకు జడ నువ్వు ఎట్ట పుట్టావో, ఎవరికి పుట్టావు? చిన్నవాడిని సూటి పోటీ మాటలతో గాయపరుస్తుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చిన దావీదు అంతకంతకు ప్రభలో వర్ధిల్లెను. ఎందుకు? యెహోవా అతనికి తోడు. ఈ రాత్రి దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. అమ్మ అదే దేవుడు తోడుగా నువ్వు వర్ధిల్లుతావు. అక్క మీరు చెప్పండి, ఎవరు తోడున్నా, గుడ్డ బలం, కండ బలం, ధన బలం, కుల బలం, ఊరి బలం ఎవరు ఉన్నా కూడా నువ్వు వర్ధిల్లవు. ఒక్కడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆ తండ్రి నీకు తోడుంటే నువ్వు బహుగా ఫలిస్తావు. అయితే దావీదు జీవితంలో ఒక చిన్న తప్పు జరిగింది. ఇక్కడ తప్పు చేయడం వల్ల ఎవరైనా కూర్చొని పోతే అన్ని చూద్దామా? ఫస్ట్ లిస్ట్ లో నేనే ఉంటా.
నా లిస్ట్ ఓపెన్ చేస్తే నేను ఇక్కడి నుంచి పారిపోతాను ఇప్పుడు. అంత దుర్మార్గులు. అవునా కదా? అంటే ఏంటి అని అడుగుతుందా? నేనేమ్మా పూర్వం మనం దూషకులు, హింసకులు, హానికరులు, చరిత్ర ఎదిగితే చెప్పారా? కానీ దేవుడు మనం ఆశీర్వదించి అయితే దాని ఒక తప్పు చేశాడు. నీతిమంతుడైన ఊళ్ళని చంపేసి విషవత్తు పాపం చేశాడు. ఏమి తెలియనట్టు వచ్చి రాజ్యకోటలు నడిపిస్తాం. అలాంటి దేవుడు నాతో ప్రవక్తతో దర్శనంలో మాట్లాడాడు. నాతో ప్రవక్త గడగడలాడుతూ దావీదు దగ్గరికి వచ్చాడు. ప్రవక్త రాజు దగ్గరికి వచ్చి, నువ్వు తప్పు చేశావు, ఇలాంటి బాధ పని చేశావు, అందుకనే దేవుడు రాత్రి నాకు చెప్పాడంటే ఇప్పుడు ఏం చేస్తాడు? అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది? వాడిని తొక్కేస్తుంది. అంతేగా? ప్రవక్త తొక్కేస్తుంది. నేను ఏం చేస్తున్నాడు? అందుకే నేను మీకు చెప్పాను ఇందాక కూడా, దైవికమైన జ్ఞానం కలిగి స్వార్థ చెప్పు. దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని పొందుకో. అందుకని యాకోబు 1:5 అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం పొందుకుంటే నన్ను అడుగు, ధారాళంగా ఇస్తా. పిచ్చితల్లి ఎందుకు దెబ్బలు తింటున్నావు? ఎందుకు చిన్నదానికి పెద్దదానికి అత్త మామలతో చుట్టూతో ఉన్న ప్రజలతో ఎందుకు తిట్టించుకుంటున్నావు? నీకు జ్ఞానం లేదమ్మా. జ్ఞానము చేపలు కావాలంటే చేపల మార్కెట్కి వెళ్తే దొరుకుతాయి, కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి. నీకు జ్ఞానం కావాలంటే దేవుని మార్కెట్ సన్నిధిలో ప్రార్థన చేయి. దైవికమైన జ్ఞానం. నువ్వు మాట్లాడితే షాక్ అయిపోతారు ప్రజలు. అచంచలమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. అయితే అక్కడికి వెళ్ళి జ్ఞానవంతుడు కదండి, ప్రవక్త కదా. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేను. రోజువారికి చాలా గొడ్డలు ఉండేను. అయితే ఆ ఊరిలో ఒక పేదవాడు ఉండేను. పేదవాడికి ఒకటే గొర్రె ఉండేను. ఆ గొర్రె కావాలని తీసుకొని వెళ్ళి చంపివేశాను. కథ చెప్పాడు. ఈ కథ ఎవరు ఆ దుర్మార్గుడు? ఖర్చులు తీయండి. ఆ దుర్మార్గుడు నీవేనయ్యా. ఏమి జ్ఞానం! నాకు మర్చిపోయింది అక్కడ చరిత్ర చదివితే. ఈ రోజు చెప్పు దెబ్బలు, చివాటు దెబ్బలు తినే వాళ్ళందరికీ ఏమి లేదు. భార్య అందంగా రెడీ అవుతుందంట. నీకు ఏదో డౌట్ వచ్చింది. బంగారం, ఏంటో నేను లేకుండా నిద్ర పట్టట్లేదు. కళ్ళ మూసినవే, కళ్ళ తెలిసినవే. ఏంటి ఈ మధ్యలో నాకు పిచ్చి అయిపోయా. ఆ పిచ్చిని నిజమైన నమ్ముతూ మెల్లిగా తోతాడు. పగమించుకుని ఉన్నాడు కదా పాము. నువ్వు డిగ్రీ వరకు చదివావు కదా, నిజం చెప్పు, కాలేజీలో ఎవరిని ప్రేమించలేదా? అయ్యో లేదండి. అందుకే నువ్వు మంచిదామని నాకు తెలుసు. నేనైతే కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎందుకంటే నేను అంత ప్రేమిస్తున్నాను కనుక ఒప్పుకోవాలనుకుంటున్నాను. ప్రేమించాను కానీ తప్పు చేయలేదు. పెళ్లి చేసుకున్నాం అనుకున్నా, నీకు పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయికి బైక్ మీద తిరిగాము, పార్కులకి, పబ్బాలకు, కానీ ఏం తప్పు చేయలేదు. చెప్పు, ఎవరు ప్రేమించలేదు? బాధపడుతున్నాడు. నేను కూడా కంపెనీ ప్రేమించాను. నేను కూడా తప్పు చేయలేదు. చెప్పాను కాబట్టి నేను నిజం చెప్పానండి. రాయలసీమ కత్తి చేయించుకొని పడుకున్న నిన్ను అడుగడుగును కలిసితో చంపేయాలన్న కలిసి వస్తుంది మా గారికి. దొంగ నా కొడుకుని నమ్మకండి. ఈ వారంలో ఒక పెద్ద కేసుని డీల్ చేసి తల ఇప్పటికి నొప్పిదట. మంచి బిడ్డ జీవితం పాడైంది. ఎవరిని నమ్మే రోజులు కాదు. అందుకనే దైవికమైన జ్ఞానం దేవుని సన్నిధిలో పొందుకో. పిచ్చోళ్ళగా అన్నింట్లో చెప్తావేంటి? ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో, ఎక్కడ ఏం మాట్లాడాలో జ్ఞానము సంపాదించుకో.
సామెతలో మీ కొరకు ఒక వచనం ఉంది కదా, అది మాత్రం ఎప్పుడైతే చెప్తాడు, ఎంతవరకు 14:13 అని. కానీ మనలో ఉండదు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇంటిని 3 రాళ్ళు అందరూ చెప్తారు కానీ ఆ జ్ఞానం ఎవరికి రావట్లేదు. రాతోడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఆ దుర్మార్గుడు నీవే అనంగానే ఒక్కసారిగా దావీదు కింద పడి కొట్టుకొని, ప్రభువా నేను పాపాత్ముని పశ్చాత్తాపడి ఏడిస్తే ఆ పాపములన్నీ దేవుడు తుడిచేశాడు. చెప్పరు నాకు చదువు నేను ముగిస్తా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:25. మొదటి దినవృత్తాంతములు 29:28. లేదమ్మా? దావీదు వృద్ధాప్యములో ఐశ్వర్యవంతము కలిగినవాడై ఆమె చెప్తానా? దేవుడు జీవితంలో తప్పు చేసిన ఎందుకు ఫలింప చేసిన తెలుసా? అతగాడు తప్పు చేసిన వెంటనే దేవుని పాదాల మీద పడి, అయ్యో నేను పాపాత్ముని ప్రభువా, పాపం చేసేదా, వయస్సు ఉన్నవాడినే వారిని చెప్పిన మాటలకు ఆశీర్వాదాలు నేను పాపం చేసేదా, నేను తప్పు చేసేదాన్ని క్షమించు అని యేసయ్య పాదాలు పట్టుకుని 50 కీర్తనలు అంటారు. నా పాపంలోనే బరువు కట్టుకుపోయేటట్టుగా, నా కళ్ళలో కళ్ళు శుభ్రపడేటట్టుగా, నా దేహం అపరిపలు పోయేటట్టుగా నేను ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నేను నిన్ను క్షమించాను. రాత్రి ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి లోపరుచుకోండి ఒక ఆహ్లాదకరమైన తోటను దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేసావు? కాని పని చేసి మాట వెనక ప్రభావాన్ని పోగొట్టుకొని ఎండిపోయిన చెట్టులాగా, పనికిరాని చెట్టులాగా, ఫలమైన చెట్టులాగా లౌక్యాన్ని సౌక్యాన్ని నేర్చుకొని బ్రతుకుతున్నావు. ఆత్మీయ ఫలములు లేవు. నువ్వు ఫలించాలంటే స్థిరంగా ఉండు. నువ్వు ఫలించాలంటే ప్రేమించు. 3వది నమ్మకస్తుడుగా. 4వది రాత్రి నువ్వు ఎక్కడ పడిపోయావో ప్రభుత్వం వెతుకోవు. అలాగే పక్కన చెప్పేదాక అయిపోయింది నీ పనికేమా. రాత్రి 5 వచ్చి వాక్యం చెప్పినాడు కదా, నేను కూడా నా తప్పు పేసుకున్నా. నువ్వేం చేసావక్క? నువ్వేం చేసావు చెల్లి? అదే డ్రమ్ములు కొడతాడే అన్నయ్య, ఆమె తెలుసో తెలియదో చూసేది. పిచ్చి మాటలన్నీ చెప్పకండి. తెలుసో తెలియకో మిస్టేక్స్ జరుగుతాయి. ఎవరికి చెప్పాలి? నువ్వు క్షమించే తండ్రి ఉన్నాడు, ప్రేమికుడున్నాడు, ఆయనకి చెప్పు. నీ బాధ ఏంటో, రోగం ఏంటో, సమస్య ఏంటో ఆయనకి చెప్పు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను చేస్తాను. ఎవరు ఎందుకు? మా పాస్టర్ గారిని తీసుకుని ఇక్కడ నుంచోబెట్టి నది సెంటర్లో నుంచోని మేమిద్దరు వెళ్తుంటే 4 దొంగలు వచ్చి పాస్టర్ గారు చాయ్ చించేస్తే, మొక్కను ఉమ్మేస్తే, చీరల కిందకి చించేస్తే, తాడు పెట్టేసి 4 దెబ్బలు కొట్టి ఆమె ఇక్కడ పడేసి వెళ్ళిపోతే మగాడుగా మొగుడుగా నాకు నిద్ర పడుతుందా? చెప్పండి అమ్మా. వాక్యమే చెప్పవద్దు అట్లా మిమ్మల్ని చూస్తే. అమ్మా నిద్ర పడుతున్నాడు. నిద్ర కాదు, వాడిని ఎంటాడి పట్టుకొని కాస్త చంపే వరకు నేను నిద్ర పోలేదుగా. పడుతుందా? మరి నీకు ఎంత నిద్ర పడుతుందమ్మా? 2025 సంవత్సరాల క్రితం దేవుడిని వస్త్రాలు చించేసి, పొడిగుద్దులు గుద్ది, ముఖాన్ని ఉమ్మేసి ఘోరంగా అన్ని హింసించారు. ఎలా తట్టుకోగలుగుతుంది? వీటి మీద చాలా ఆకలి అనుభవింది. ఎప్పుడు నా ప్రేమకి అర్థమైందా? రక్త కాల్చినప్పుడు కలవాల్సిన అంటే అమ్మా నా కోసం ఎడగొద్దు, నీకోసం పిల్లల కోసం పల్లెటూరులో